తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై తన కలంతో నిరంతరం పోరాటం చేసిన మునీర్ మృతితో సింగరేణి ప్రాంత వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇవాళ అర్ధరాత్రి దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. గతంలో సింగరేణిలో పనిచేసిన మునీర్ వీఆర్ఎస్ తీసుకున్నారు. దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. మునీర్ మృతి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలో పుట్టిన మునీర్కు 4 పిల్లలున్నారు. 3 కూతుళ్లు, 1 కుమారుడు, భార్య ఉన్నారు. జర్నలిస్టుగా పనిచేసేందుకు అప్పటి సింగరేణి యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో వెనుక ముందు ఆలోచించకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చివరి వరకు జర్నలిస్టుగా కొనసాగడానికి నిర్ణయించుకున్నారు. సుదీర్ఘకాలం మీడియాలో సేవలందించారు. సింగరేణి, ఉత్తర తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలకు మునీర్ వెన్నుదన్నుగా నిలిచారు. తన కలంతో అనగారిన సింగరేణి ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న 70,000 మంది సింగరేణి కార్మికులు పాల్గొన్న సకల జనుల సమ్మెకు మునీర్ ప్రాతినిధ్యం వహించారు. ముందుండి సమ్మెను నడిపించారు. సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్గా వ్యవహరించారు. మునీర్ తన కడ ఊపిరి కోల్పోయే 4-5 రోజుల ముందు వరకు ప్రజా సమస్యలపై, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై, సింగరేణి కార్మికుల ఇబ్బందులపై వార్తలు రాస్తూ కాలమిస్టుగా పనిచేశారు. దేశంలో ఏ మారుమూలన ప్రజలకు అన్యాయాలు జరిగినా తన కలంతో ప్రభుత్వాల తీరును నిలదీశారు. అలాగే సింగరేణిలో విప్లవ సంఘాలతో కలిసి చేసిన పోరాటాలకు ప్రభుత్వాలు ఆయనపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించాయి. ఈ క్రమంలో మునీర్ జైలు జీవితం కూడా అనుభవించారు. సింగరేణి ప్రాంత వాసులు మునీర్ మృతితో పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గౌతమ్ నగర్ లో మునీర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మునీర్ అంత్యక్రియల్లో పాల్గొని పాడెం మోశారు. మునీర్ మరణం తెలంగాణ సమాజానికి, జర్నలిజానికి తీరని లోటన్నారు. కాకా వెంకటస్వామితో మునీర్కు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయన్నారు. రాజకీయంగా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు. మునీర్ కార్మికుల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేశారన్నారు ఎంపీ వంశీకృష్ణ. మా ఫ్యామిలీ తోటి దాదాపు ఒక 30 సంవత్సరాల అనుబంధం ఉన్నది. కాకా గారు కూడా మునీర్ గారిని చాలా లైక్ చేస్తుండే. వినోద్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు మునీర్ గారు చాలా అడ్వైజెస్ ఇస్తూ చెన్నూరు ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి వారు చాలా కృషి చేసినారు. మళ్ళీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా వివేక్ గారితో పాటు వారు చాలా కృషి చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.